మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ సారాంశం గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా మన రాష్ట్రంలో అల్చర్ చేస్తున్నటువంటి కోట్లాది మంది శ్రీవారి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నడుస్తున్నటువంటి కల్తీ నెయ్యి విషయంలో మరి లడ్డూలు కలిపేటువంటి కల్తీ నెయ్యి విషయంలో మరి చాలా 2024 నుంచి ఇది 2024 నవంబర్ నెల నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రంలో అనేక పరిణామాలను చోటు చేసుకున్నాయి. దానిపైన మరి సుప్రీంకోర్టు కూడా కలగజేసుకొని మరి ఒక సిబిఐ విచారణ జరిపించడం ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి విషయాలు. మరి ఈ రోజున కల్తీ నెయ్యి అనేటువంటి పదంతో మరి గతంలో అనేకమైన ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఈ రోజున సిట్ కానీ సిబిఐ కానీ నిర్దిష్టంగా ఎక్కడా కూడా నెయ్యే వాడుతున్నారు అనేటువంటి పదం ఎక్కడ వాడ, అసలు నెయ్యే లేదు అనేటువంటి నిగ్గు తెలిసినటువంటి పరిస్థితులు. ఏదైతే పామాయిల్ని వాడి పామాయిల్లో కొన్ని 10-20 రూపాయలకి కొన్ని కెమికల్స్ని దాదాపు 68 లక్షల లీటర్లు పామాయిల్ని యూజ్ చేసి దాంట్లో కొన్ని మరి కెమికల్స్ కొన్ని వేల లీటర్స్ని తీసుకొని కెమికల్స్ని యూజ్ చేసి ఈరోజు అస్సలు నెయ్యి అనేటువంటి పదానికి నెయ్యి లేకుండానే ఆ లడ్డూలు తయారు చేసి అతి తక్కువ ఏదైతే 370-380 రూపాయలకి కోట్ చేసినటువంటి మరి 70-80 రూపాయలకి మాత్రమే ఇటు పామాయిల్ కానీ కెమికల్స్ కానీ ఒక 80-90 రూపాయలకి వాటిని కొని 370-380 రూపాయలకి కేజీ నెయ్యి సరఫరా చేస్తామని మరి టెండర్ దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్స్ మరి దానికి ఏదైతే మత్తులో లంచాల మత్తులో ఊగుతున్నటువంటి అధికారులని మరి ఆ రోజు ఉన్నటువంటి టీటీ బోర్డులో ఉన్నటువంటి పరిపాలకులని ఆసరాగా తీసుకొని మరి ఇప్పుడు నిగ్గుదేలినప్పుడు కూడా అడ్డగోలుగా బుకాయిస్తూ మేమైతే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితోనే లడ్డూలు తయారు చేసాం, ఎక్కడా కూడా కల్తీ లేదు, అంతా కూడా నిజాయితీగానే చేసాం అని ఈ రోజున అన్నట్లుగా బుకాయిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని పురస్కరించుకొని మన గుంటూరులో కానీ మరి అటు జరిగినటువంటి పరిణామాలు రెచ్చగొట్టేటువంటి ధోరణిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య కారకులు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అక్కడ తిరుపతిలో డిక్లరేషన్ చేశారో, ఏదైతే సనాతన ధర్మం గురించి అదేవిధంగా ఇతర మతాలను గౌరవిస్తూ ఏ మతానికి కానీ ఏ మతానికి సంబంధించినటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారు పరిపాలన చేసేటువంటి ఒక విధానాలను అనుసరిస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడూ కూడా ఈ యొక్క కూటమి ఎక్కడా కూడా విచ్ఛిన్నం కాదు, చేలదు, ఇడిపోదు. ఇలాగే పదిలంగా ఉంటే మాకెక్కడా కూడా మనుగడ ఉండదు. వైఎస్ఆర్సీపీ అనేది కనుసూపు మేరలో కనిపించే పరిస్థితి ఉండదు, మళ్ళీ అధికారంలోకి రాలేము అన్నటువంటి భయాందోళనలతో ఏదైతే కుట్రపూరితమైనటువంటి అల్లకొల్లాలు సృష్టించి లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరత వచ్చింది, రాష్ట్రపతి పాలన చేయండి, గవర్నర్ ఇన్వాల్వ్ కావండి అన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చే విధంగా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మరి మాజీ మంత్రులు కానీ వారి యొక్క అధ్యక్షులు ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఈ రాష్ట్రంలో అల్లకులాలు సృష్టించి ఏదైతే కదా వాళ్ళ తండ్రి గారు కానీ లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో మత కులాలు సృష్టించి ప్రభుత్వాలను పడగొట్టి నూతన ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటువంటి దిశగా గతంలో చేసినటువంటి అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాల్ని అందిపుచ్చుకొని ఈ రోజున ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించాలి. ఒకవైపున అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపున ఆంధ్ర ప్రజల జీవనాడైనటువంటి పోలవరం నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఇతర దేశాల నుంచి పెట్టుబడులు అధిక శాతంలో ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. భారతదేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. తిరుపతి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసి అడ్డగోలుగా ఆ రోజున వారు పరిపాలన ఉన్నట్టు అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా నాశనం చేసినటువంటి చరిత్ర కూడా వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు టీడీటీ బోర్డులో ఉన్నటువంటి నాయకులకే దక్కుతుంది. ఈ రోజున ఏదైతే చాలా అభండారాలు వేస్తూ ఈ ప్రభుత్వం పైన ప్రభుత్వమే ఏమీ లేకుండా మా పైన నిందేసిందని చెప్పి ఎక్కడా కూడా సిట్ కానీ సిబిఐ కానీ నిర్దిష్టంగా కల్తీ జరగలేదని కానీ అన్ని చోట్ల కూడా దాంట్లో పామాయిల్ యూజ్ చేశారని, అదేవిధంగా కెమికల్స్ యూజ్ చేశారని,
ఇంకా కొన్ని రకాలైనటువంటి పదార్థాలు దాంట్లో యూజ్ చేశారని చెప్పేసి స్పష్టంగా సిట్ కానీ సిబిఐ కానీ ఇస్తే ఈరోజు అడ్డగోలుగా దబాయిస్తూ ఏదైతే ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందకుండా ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేసి ఈ ప్రభుత్వం మీద నిందలేసేటువంటి పరిస్థితిని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ వారి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీరు ప్రజల పక్షాన్ని మాట్లాడండి, ప్రజల పక్షాన్ని పోరాడండి. ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందో దాన్ని పట్టుకోండి, ప్రజల పక్షాన్ని మీరు పోరాటం చేయండి, నిలబడండి. మీకు మనుగడ ఉంటుంది తప్పించి అభివృద్ధిని అడ్డుకునే విధంగాను, సుపరిపాలన అడ్డుకునే విధంగాను, ఎక్కడ అబద్ధాలని నిజం చేసేటువంటి దిశగా మీరు ప్రయాణం చేస్తే మీరు ఎక్కడా కూడా పుట్టగతులు ఉండవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆ పెడదారిని విడనాడి మంచి మార్గాన్ని ఎన్నుకొని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని స్వాగతించండి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కానీ తప్పులు చేస్తూ దాన్ని నిలదీయండి, ప్రజలందరూ కూడా హర్షిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా ఆ విధానాలను విడనాడాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీని వారి యొక్క అధ్యక్షులు కానీ వారి నాయకత్వాన్ని కానీ హెచ్చరిస్తా ఉన్నాం. జనసేన పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా జనసేన పార్టీ దీన్ని బలంగా తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.